సంఘాభివృద్ధి కోసం సంఘంలో ఉన్న వాళ్ళు ఏ పనులు చేస్తారని చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటి? 4 ఫ్లోర్లు వేసాం, 5 ఫ్లోర్లు వేయాలి, గోపురం కట్టాలి, గంట పెట్టాలి, సులువును పెట్టాలి, అలంకరించాలి. ఇది కాదు. బాహ్య సంబంధమైన అభివృద్ధి కోసం చెప్పటం లేదు. సంఘ అభివృద్ధి, క్షేమాభివృద్ధి అంటే సంఘము విస్తరించటం, సత్యము విస్తరించటం. విస్తరించాలి అంటే ప్రకటించాలి. ఎలా? ఈ పాటలు, మాటలు, వాక్యాలు, పత్రికలు, పుస్తకాలు ఎన్ని. మరి వీటిలో ఏమైనా పాత్ర ఉందా మీకు? చెప్పండి. ఇగో రేపు ఆగస్టు 1వ తేదీ కల్లా పత్రికలన్నీ తలకొందల మ్యాగజైన్ దించుతున్నాను. బాధ్యత తీసుకున్నాను. దాన్ని ముద్రించాలి అనుకున్న టైంకి ప్రజల దగ్గరికి ప్రతి నెల పంపించాలి. ఆల్ మల్టీ కలర్. మీరు ఎంతమంది చేరారు చెప్పండి. ఆమె ఇక్కడే ఉంటాడు, మాకెందుకండి అంటే సహకరిద్దామని లేదు. ఇప్పుడు మా ఇంటికి పత్రిక వస్తే ఆ పత్రిక ఎవరికైనా పక్కింటోళ్ళకైనా ఇచ్చి చదవండి అని అనడానికి మాకు అక్కర్లేదండి. ఎందుకంటే మేము డైరెక్ట్ కాంటాక్ట్ అండి. డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఎంతమంది కింద ఉన్న బుక్ స్టాల్లో బుక్స్ మీ ఇళ్లలో ఉన్నాయి చెప్పండి. అందరి దగ్గర ఉండవు. కొంచెం చదువు లేదంటే నీకు అర్థం ఉంది. కొన్ని చదువుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళతో చదివించవచ్చు కదా. ఏ విధంగా మీరు సంఘానికి క్షేమాభివృద్ధి కోసం మీరు సహాయపడుతున్నారు చెప్పండి. ఎన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు సంఘం ముందుకెళ్తుంది. ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నువ్వు సంఘంలో ఉండి, నువ్వు కోమా పరిస్థితిలో ఉండకుండా నువ్వు అలర్ట్గా ఉండి ఆరోగ్యవంతుడిగా అన్ని విషయాలు సహకరించే వాడిగా, సహకరించే ఆమెగా నువ్వు ఉండాలి.